మాకు చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిదమ్మా. దేనికంటే మా నాట పేదవాళ్ళకి అందరికీ అతను కరెంటు బిల్లు అనగా గ్యాస్ దిమ్మలు అనగా తర్వాత ఏదైనా మాకు కలపరిచంగా మా నాటి పేదవాళ్ళు కూలోళ్ళకి మిగిలేరు. ఇతను వచ్చిన తర్వాత మరి మాకు పాతాళంలోకి వెళ్ళిపోయినట్టుగా అయిపోతుంది. కూలి బతుకులు మరి నిలబడలేదు. నష్టం అంటే మరి అన్నీ విపరీతం అయిపోతున్నాయి కదమ్మా. ఏది వచ్చింది 250 రూపాయలు కూలి అంటే మగోడికి 400 కూలి అంటే మేము ఏంటి మిగులుతాం ఈ రేట్ల మీద కొనుక్కొని. గ్యాస్ బండ ఏటి అన్నీ అంత రేట్లు పెంచేశారన్నమాట. మరి ఆ తర్వాత అతను ఉండేటప్పుడు ఏంటంటే మాకు అంతా భయంకరమైన సావులు చూపించాడు. ఏంటంటే ప్రతి ఏమైనా అడిగితే తగులు కేసులు. ఇప్పుడు నా ఇంటి మీద 4 కేసులు ఉన్నాయి. నేను ఎందలు పడిపోవాలి. నేను భూమి అమ్మేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నాయర్లు కట్టుకోవడానికి. మరి మానాటోళ్ళు బతుకు లేట్ అవ్వాలి చెప్పండి. ఇతను వచ్చిన మేము 15 సంవత్సరాలు బట్టి రాజకీయంలో ఉన్నాయి, ఇలాంటి జరగలేదు. ఈసారి ఇలా జరిగింది అంటే మన దేశం మళ్ళీ మరి నిలబడే పరిస్థితిలో ఉండదు. భూకంపం ఎప్పుడు వస్తుందో కానీ ఇప్పుడే భూకంపంలోని దీపానం. అలాంటప్పుడు మేము ఏమని అతన్ని కోరుకుంటాం చెప్పండి. అన్న డబ్బులు కూలోని కేసుకి వెళ్ళాలంటే ఒక లాయర్ని అడిగితే లక్షల మీద అడుగుతాను మాకు నిలబడి వాదించండి అని. ఎస్సీఎస్ కేసులు చేతుల్లో ఉన్నాయని 4 వేసి 3 వేసి నా చదువుకున్న నా చిన్న కొడుకు మీద ఎట్టిస్తారు తెలుసా. ఇలా 2,20,000 జీతం. ఎస్సీఎస్ కేసు ఎడతాడు తిరిగి రిటర్న్ అయిపోండి. మరి ఇలాంటివన్నీ జరిగేటప్పుడు ఈ ప్రభుత్వం దేనికే? చదువుకున్న పిల్లలేం పిచ్చెత్తిపోయి తాగుబోతులు అయ్యారు బాబా. జాబులు లేక సిమెంట్ పనులు చేయలేక ఈ పెయింట్లు వేయలేక నానాటి కాసిన కొడుకులు తల్లిలు మట్టి ఎవరైనా భరించలేరు. కానీ ఇలాంటిది మట్టుకి ఆ మహానుభావు వస్తే మాకు అన్నిటికీ మంచిది. ఎందుకంటే రేట్లు బాగుండి కరెంటు బిల్లు 2 నెలలకు ఒకసారి కట్టుకుంటారు. 400 మేము గ్యాస్ బండి ఇడిపించుకుంటే 200 రూపాయలు మా అకౌంట్లో పడిపోయి 5 బండ్లు ఇడిపించుకుంది మాకు 2,000 అక్కడ ఉన్నాయని అనుకుంటారు. ఏది ఇతను వచ్చిన తర్వాత ఎవడికో ఏదో ఇస్తాండి అనేసి ఉన్నోళ్ళు తినిస్తే మరి మేమేట అయిపోవాలమ్మా. అది దాని గురించి ఏంటంటే మా అభిప్రాయం ఆ మహానుభావు దిగి వచ్చితే మాకు చాలా మంచిది. ఒకప్పుడు అతను మామగారు గెలిచేటప్పుడు కూడా మన తెలుగుదేశం అంతా బాగుండేది. ఇతను ఉన్నప్పుడు బాగానే ఉండేది. ఈడు వచ్చాడు మరి ఏంటి బాగానే అని అనిపించడం లేదు నాకు. మా వారికి అనిపించలేదు. మా ప్రతి మహిళలకి కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నాం. ఎందుకంటే యాపకాలు ఎత్తుకున్న వాళ్ళు మహిళలు. ఇంట్లో ఏ పప్పు కొనాలని వేలకు వేలు ఒట్టుకెళ్ళాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? అన్నిటి మీద పెంచేసి నువ్వు ఏటిస్తే ఏడ్చుకోం. పిల్లల స్కూల్లోకి మా మనవళ్ళు పంపితే ఈ పిల్లల్ని ఏదో అవస్థపడి ఇందులో జాయిన్ చేసాం. 15,000 వస్తాయి. 50,000 అయ్యాయి ఈ పిల్లడికి ఆ భోజనం తిరిగి మళ్ళీ తీసుకొచ్చి స్కూల్లో వేసుకున్నాం. పిల్లని చంపించుకుంటాం ఏంటి? ఇడిచిన 15,000కి పురుగులను పెట్టి మధ్యరాత్రులు తినమనే ఎట్టాడు. ఇలాంటి బాధలన్నీ ఆ భగవంతుడు మమ్మల్ని తప్పిస్తాడని భగవంతుడు కూడా మా మీద కరుణ చూపించాడు. అతను మంచి మెజారిటీ మీద వస్తాడు కూడా అని మాకు ధైర్యంగా ఉన్నదండి. జగన్ గారి పరిపాలనలోనూ ఏది కూడా ప్రజలకి అందరికీ అన్యోన్యంగా ఏమీ లేదండి. అంతా ఎక్కువగా అతను వచ్చిన ఈ గవర్నమెంట్కి వచ్చిన డబ్బు కూడా అంతా కూడా అతని సొంత ప్రయోజనాలకి బహుమతులకి ఎక్కువగా వినియోగిస్తున్నాడు. నెక్స్ట్ కేంద్రం నుంచి వచ్చిన పథకాలన్నీ కూడా అతనే పథకాలుగా ప్రచారం చేసుకుంటూ లబ్ధి పొందడానికి ఎక్కువగా ప్రజల్ని ఆకట్టుకునే బహుమతులు ఎక్కువగా ఇచ్చి ఆకట్టుకోవడానికి అతను సులభం పరుడుగా చాలా తప్పుడుగా వ్యవహరిస్తున్నాడండి. తర్వాత రాష్ట్ర అభివృద్ధి విషయంలో రోడ్లు, తర్వాత ఈ సాగు నీటి వనరులు అవేమి పట్టించుకోలేదండి. మనకి ఆహారానికి పనికొచ్చినవి, రహదారికి ప్రయాణాలకి పనికొచ్చినవి అవి పట్టించుకోలేదు. ఓన్లీ వచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఆదాయం అంతా కూడా ఈ ప్రజలకి బహుమతులుగానే వినియోగిస్తున్నాడు తప్ప ఇంకా అతను ఇంకేం లేదండి. ఒక్కటి మాత్రం నాకు నచ్చిందండి. ఏంటంటే ఇంతకుముందు కాకుండా ఎడ్యుకేషన్ విషయంలోనూ పిల్లల విషయంలో కొద్దిగా బాగానే ఉందండి. అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల చంద్రబాబు హయాంలో శాంతియుతంగా చాలా చక్కగా రామారావు గారి తాలూకు పథకాలన్నీ కూడా బాగా వినియోగించుకుంటూ అయినా కూడా హైటెక్
సిటీ హైదరాబాదు సాఫ్ట్వేర్లు గట్ట బాగా డెవలప్మెంట్ చేసి బాగా ఉద్యోగాలు బాగా వేయించాడండి. అందరూ కూడా ఈనాటి వరకు కూడా ఆ చంద్రబాబు నాయుడు దయ వల్ల కొన్ని లక్షల మంది బతుకుతున్నారండి. ఆయన చాలా సాఫ్ట్గా ఆయనే అభివృద్ధి అతని అభివృద్ధి ఇప్పుడు ఈ యువకులు ఇలాగ ఎడ్యుకేషన్ తయారయ్యి పాలనలో కూడా వెళ్ళి బాగా బతుకుతున్నారండి చంద్రబాబు నాయుడు దయ వల్లే. దాని తర్వాత టీడీపీ అంటే కార్యకర్తలు కొంతమంది వెళ్ళి ఇసుకల్లోనూ వాటిల్లోనూ కొద్దిగా లబ్ధి పొందడానికి కొంతమంది స్వార్థపరుల వల్ల కొంచెం ఇదైందండి. రాజశేఖర రెడ్డి పోవడం వల్ల సానుభూతిను నెక్స్ట్ ఈ జగన్ గారు అలాగే ఏడుచుకొని తిరగడం వల్ల ఇతనికి ఒకసారి అవకాశం ఇస్తానని చెప్పేసి ఏడుస్తూ అలా 2 చేతులతో దండాలు పెట్టడం వల్ల ప్రజలు ఎక్కువ ఆంధ్రులకి సానుభూతి ఎక్కువ అండి. తెలుగు వాళ్ళు కదా, అంచేత ఏంటంటే అతనికి వేసేయడం జరిగింది. తర్వాత ఇతను వేసిన దానికి ఇతని ఇష్టానుసారంగా రాక్షస పాలన ప్రతి భూమిలో కూడా అన్ని కరప్షన్సే, సర్వే నెంబర్లు కూడా తప్పుడు నటకలు సర్వే చేయించి భూమి ఆక్రమణలు, వాళ్ళ తాలూకా కార్యకర్తలు కూడా మీరు మీ ఏరియాలో మీరు ఏముంటే దోపిడీ చేసుకోండి అని ప్రత్యక్షంగా చెప్పుకోవడం కూడా అతను ఇచ్చిన ఆదేశాన్ని ప్రకారం వీళ్ళు దోపిడీ తయారయ్యారండి. సరైన రైతులకి న్యాయం జరగలేదండి. అన్యాయంగా రైతులు చేసిన పంట పొలాలు కూడా ఆక్రమణలు ఎక్కువ చేశారండి. దానివల్ల చాలా బయటకు చెప్పుకోలేరు, ఏమనంటే రౌడీలుగా తయారై కూడేస్తున్నారు. అందువల్ల ఏంటంటే చాలా ఘోరంగా చాలా రైతులు చాలా ఇబ్బంది పడి పాపం చాలా వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేక ఎంతో బయటకు చెప్పుకోలేరు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి. ఇతని పరిపాలన అంతా అవకతవకలేం బాగలేవండి. ఎన్నికల్లో ఎవరు సీఎంగా కావాలి? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటుంది. ఎందుకోసం? చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, విద్యార్థులకి అందరికీ ఉద్యోగ అవకాశాలు అన్నీ వస్తాయి. చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగ అవకాశాలు అన్నీ వస్తాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని విధ్వంసాలు తప్పించి ఉద్యోగాలు లేవు, విద్యార్థుల్ని హింస బాధలు పెట్టి ఎన్నో రకాలుగా ప్రలోభాలు పెట్టి ఇచ్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమం ఎక్కువగా అభివృద్ధి చేసే పదంలో నడుస్తాడు చంద్రబాబు నాయుడు. అక్కడ అమరావతిని డెవలప్ చేస్తాడు, కంపెనీలు వస్తాయి, అన్నీ వస్తాయి. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది ఈ రాష్ట్రానికి. జగన్ వల్ల ఏంటి మీకు ఇబ్బంది? జగన్మోహన్ రెడ్డి వల్ల అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. మా ఊర్లో అయితే మొత్తం రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి. భూమి రికార్డులు మార్చడం, వైసీపీ నాయకులు భూమి రికార్డులు మార్చి వాళ్ళు అమ్మేసుకోవడం, పేద ప్రజల్ని అన్యాయంగా ఇచ్చేయడం, సంక్షేమ పథకాలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడం, చాలా కార్యక్రమాలు విధ్వంసమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ వైసీపీ పరిపాలన చాలా చెత్తగా ఉంది. అసలు ఏమీ బాగోలేదు, పరిపాలన బాగోలేదు. ఈ రోజుకి ఎలక్షన్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. వీరభద్రస్వామి గారు ఒకేసారి వచ్చాడు. 5 సంవత్సరాలకి ఒకేసారి వస్తాడా ఏ ఎమ్మెల్యే అయినా? కొత్తగా కాలనీ ఇచ్చారు, అందులో రోడ్లు అన్నీ టీడీపీ హయాంలో అయ్యాయి. ఎన్నో ఫ్యాంక్షన్లు, లోన్లు, బీసీ లోన్లు, బీసీలకి అందరికీ ఎస్సీ లోన్లు, మా ఊర్లో కార్లు కూడా ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్లో. ఇదే వైసీపీ గవర్నమెంట్లో ఊర్లో ఒక్క బీసీ వాడికైనా ఒక దళితుడికైనా ఏదైనా లబ్ధి పొందారంటే ఎవరూ పొందలేదు. హౌసింగ్ విషయంలో చాలా అవకతవకలు జరిగాయి. హౌసింగ్ విషయంలో చాలామందికి వైసీపీ వాళ్ళకే వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళకి, వాళ్ళు ఉంచుకున్న వాళ్ళకి అందరికీ ఇల్లులు, వాళ్ళకి నచ్చిన వారికి ఇల్లు ఇచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కావాలనుకుంటున్నారు, చంద్రబాబు కావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కావాలనుకుంటారు. దేనికి? సంక్షేమ పథకాలు అందడానికి దేనికైనా చంద్రబాబు నాయుడు మాకు కావాలండి. ఈ జగన్ పరిపాలన మాకు ఏమి అందట్లేదండి. అందువల్ల మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి. జగన్ అనేక పథకాలు పెట్టారని చెప్తాను కదా, మీకు అందట్లేదు అంటున్నారు. అమ్మఒడి ఏవో పెడతానన్నారండి, మాకైతే ఏమో అందట్లేదండి. ఇల్లులు కూడా మాకు ఇవ్వట్లేదండి, అంటే మా పార్టీకి ఇవ్వట్లేదండి. తగ్గ వాళ్ళ పార్టీకి ఇచ్చుకుంటానండి. మేము టీడీపీ కనుక మాకు ఇవ్వట్లేదండి. అంటే ఇప్పుడు వాలంటీర్ల ద్వారా పార్టీలతో సంబంధం లేకుండా ఇస్తామంటారు. వాలంటీర్లు వాళ్ళకి సపోర్ట్ చేస్తానండి, మాకైతే చేయలేదండి. వాలంటీర్ వాళ్ళు చేస్తారు కానీ మాకు చేస్తారేటండి.
మరి సచివాలయాలు పెట్టారు కదా వాటి ద్వారా మీకు ఏమన్నా సచివాలయం ద్వారా ఎవరు మాకు అందట్లేదు. గవర్నమెంట్ అంతే వాళ్ళదే కదా, మొత్తం అంతా వాళ్ళదే. మాకైతే గవర్నమెంట్ లేదు కదా.